పులివెందుల ఉప ఎన్నిక వైఎస్ అవినాష్ రెడ్డికి సవాలుగా మారింది. కడప ఎంపీగా వివిధ నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీతో గట్టెక్కిన అవినాష్ ఇప్పుడు తన సత్తా ఏంటో చాటుకోవాల్సిన అవసరం వచ్చింది. పులివెందుల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్వయంగా ఆయన భార్యనే రంగంలోకి దింపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఇప్పుడు పులివెందుల్లో విపరీతంగా మోహరించి వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తోంది. ఆఖరికి వాట్ల అటు ఇటు గల్లంతయ్యేటువంటి అభియోగాలు, దాంతోపాటుగా పోలింగ్ కేంద్రాల మార్పు, ఓటర్ల జాబితాలో కూడా పలు రకాల వ్యవహారాలు, వీటన్నిటికీ మించి భారీగా ఓట్ల కోసం నోట్లు పంపిణీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విస్తృతమైనటువంటి స్థాయిలో సాగిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి ఇదొక పరీక్షగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష పాత్ర లేకుండా పులివెందుల్లో ఎన్నిక జరుగుతోంది. ఈసారి అవినాష్ రెడ్డి మొత్తం బాధ్యత తీసుకుని ప్రచారం, ఇతర వ్యవహారాలన్నీ అంతా తానే అన్నట్టుగా చక్కబెట్టారు. ఇప్పుడు పులివెందుల్లో పట్టు నిలుపుకుంటే అవినాష్ రెడ్డి గౌరవం నిలబడుతుంది. ఒకవేళ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఎత్తులు ఫలించి తొలిసారిగా జడ్పీటీసీలో బోణీ కొట్టే పరిస్థితి వస్తే అది అవినాష్ రెడ్డికి అవమానంగా మారుతుంది. అందుకే ఇప్పుడు అవినాష్ రెడ్డి అన్ని రకాలుగాను ప్రయత్నం చేసే పనిలో ఉన్నారు. కానీ ఇప్పటికే పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నడుస్తోంది. అధికార బలంతో తెలుగుదేశం పార్టీ ఒకవైపు, సంప్రదాయంగా ఉన్నటువంటి బలంతో వైఎస్ఆర్సీపీ మరొక వైపు పోటీ పడుతున్నాయి. మరి ఓటర్లు సంప్రదాయంగా తాము వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఫ్యాన్ గుర్తుకే ఓట్లేస్తారా, లేకుంటే ఈసారి ఉప ఎన్నికల్లో సైకిల్ సవారీకి సిద్ధమవుతారా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో ఇదే రీతిలో నంద్యాల ఉప ఎన్నికలు జరిగాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి అధికార యంత్రాంగం సహాయంతో అనూహ్యంగా గట్టెక్కింది. ఇప్పుడు కూడా పులివెందుల్లో అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనేటువంటి పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తుంది. అదే రీతిలో ఎత్తుగాళ్ళు వేసింది. అదే పద్ధతిని అనుసరించి అన్ని రకాలుగాను ప్రణాళికలను ఆచరణలోకి తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ఫలితం అదే అవుతుందా? అదే అయితే అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పటికే కడప, పులివెందుల ప్రాంతాల్లో దేవినేని అవినాష్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గించాలి అనే వాదనలు చాలా బలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి పలుమార్లు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో కూడా అవినాష్ రెడ్డి కడప ఎంపీగా తన పట్టుని కొనసాగించాలంటే ఇప్పుడు పులివెందుల సీట్ని ఖచ్చితంగా గెలుచుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన భుజాల మీద పడింది. మరి ఆ ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సఫలీకృతుడవుతారు? ఆయన అవ్వకపోతే ఆ తర్వాత వైఎస్ అవినాష్ పరిస్థితి ఎటు మళ్ళుతుంది? ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలు.